హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన స్వీయ వెల్లడి అంశాలు అనే శీర్షికన బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం వారి స్పందన జీవితాన్ని గురించి ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం. ఇక వినండి. సేఫ్ జోన్ కోసం చూసుకోవద్దు, పెద్ద లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించాలి. అంతరిక్షం, రక్షణ, సాంకేతిక రంగాల్లో గణనీయ పురోగతి. వాటిలో అవకాశాల కోసం ఐఐటీల్లోనే చదవక్కర్లేదు. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు అని, వారు పైకి ఎదిగే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ధైర్యం ఇవ్వాలని బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం, సుబ్బు కోట అంటారు ఆయన్ని, ఆయన అన్నారు ఈ విధంగా. చేతిలో తగినంత డబ్బు లేకపోయినా విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో దేశం దాటి వెళ్లేందుకు చూపిన తెగువ ఆయన్ను ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగేలా చేసింది. ఓ ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రస్థానం వేల మందికి ఉపాధి చూపించే స్థాయికి తీసుకువెళ్ళింది. యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఆయన తన వంతు సహకారం అందిస్తున్నారు. విజయవాడలో పుట్టి కాకినాడలో చదువుకొని అమెరికాలో స్థిరపడిన కోట సుబ్రహ్మణ్యం ఇటీవల కాకినాడలోని జేఎన్టీయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడానికి వచ్చినప్పుడు ఈ విధంగా ముచ్చటించారు. దేశంలో మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఏఐ, ఏఆర్లను అన్ని స్థాయిలకు తీసుకెళ్తున్నారు. అంతరిక్షం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. కానీ చాలామంది చిన్న ఉద్యోగాలతోనే సరిపెట్టుకుంటూ సురక్షిత మార్గం, అదే సేఫ్ జోన్ను చూసుకుంటున్నారు. ఆలోచన ధోరణి మారాలి. పెద్ద లక్ష్యాలు పెట్టుకొని ఆ దిశగా రాజీ లేని ప్రయత్నాలు చేయాలి. ఇందుకోసం ఐఐటి వాటిల్లోనే చదవనక్కర్లేదు. ఇంజనీరింగ్ డిగ్రీలు చదివిన వారు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో వస్తే అవకాశాల తలుపులు తెరిచే ఉంటాయి. ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని. జీతం బాగానే వస్తుందని ముందడుగు వేయకుంటే ఈ స్థాయికి ఎదిగేవాణ్ణే కాను. నేను విజయవాడలో ప్రీ ఇంజనీరింగ్ పరీక్షలు రాసేటప్పుడే మా తండ్రి చనిపోయారు. ఆయన పార్థివ దేహం ఇంట్లో ఉండగానే పరీక్షలు రాసి వచ్చాను. తరువాత నాన్న దేహం దగ్గర కూర్చున్నా. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఆ క్షణం బద్దలైంది. ఆ పరీక్షలో నెగ్గి కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం పొందాను. నాన్న మరణంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఉపకార వేతనాలు, స్నేహితులు, తెలిసిన వారి సాయంతో ఐఐటి ఖరగ్పూర్లో చదివి $8 1968లో అమెరికా వెళ్ళాను. ఈరోజు కోట్ల డాలర్ల కంపెనీలకు అధిపతిగా ఎదిగాను. మొదట ఎడెంటా అనే స్టార్టప్ కంపెనీలో ప్రోగ్రామర్గా చేరా. 5 ఏళ్ల తర్వాత బోస్టన్ వచ్చి 17 ఏళ్ల పాటు డేటా జనరల్గా ఓ కంపెనీలో పనిచేశాను. అదే సమయంలో సొంతంగా పాస్వర్డ్ సిస్టమ్స్ అనే ఐటీ కంపెనీ పెట్టాను. తరువాత స్థిరాస్తి వ్యాపారం మొదలుపెట్టా. విజయవాడలో వాణి ఫిలిమ్స్ పేరుతో పంపిణీదారుగా చేసిన అనుభవం ఉంది. దీంతో అమెరికాలో తెలుగు, హిందీ, హాలీవుడ్ సినిమాల పంపిణీ వ్యాపారం చేశాను. టీకాల తయారీలోనూ పెట్టుబడులు పెట్టా. గ్యాస్ స్టేషన్లు నిర్వహిస్తూ వాటి కోసం చాలా కంపెనీలు పెట్టా. అందులో కొన్ని విజయవంతమయ్యాయి, మరికొన్ని విఫలమయ్యాయి. బోస్టన్ గ్రూప్ ద్వారా
భారతదేశం నుంచి 2500 మందిని అమెరికా తీసుకొచ్చాం. వారిలో చాలామంది ఇప్పుడు కంపెనీలు పెట్టుకుని స్థిరపడ్డారు. బెంగళూరు నుంచి కొంతమంది అంధ పిల్లలు వచ్చి అమెరికాలో చక్కని నృత్య ప్రదర్శనలు చేశారు. వారి ఉన్నతికి తోడ్పడాలని బెంగళూరులోని సమర్థనం ట్రస్టుకు $1 మిలియన్ విరాళంగా ఇచ్చాం. క్రికెట్ జట్టును తీర్చిదిద్ది కామన్వెల్త్ దేశాలకు తీసుకువెళ్ళి ఆటలు ఆడించాం. ఇప్పుడు అమెరికాలోనే పుట్టిన అంధ బాలికలతో ఓ జట్టును తయారు చేస్తున్నాం. వారిని బెంగళూరు తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాం. జేఎన్టీయుకేలో ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్లుగా మార్చడానికి సుబ్బు కోటా ఫౌండేషన్ ద్వారా ₹1 కోటి ఇచ్చాం. మా తండ్రి స్వగ్రామం రేపల్లె వద్ద వడ్డివారిపాలెంలో సినీ నటి సావిత్రి నిర్మించిన పాఠశాలలో విద్యార్థులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రవాణా సదుపాయం కల్పించాం. 60 ఏళ్ల క్రితం డిగ్రీ అందుకున్న కళాశాల నుంచి నేడు తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకోవటం ఆనందంగా ఉంది అంటూ డాక్టర్ కోట సుబ్రహ్మణ్యం గారు తన స్వీయ అనుభవాలతో కూడినటువంటి సందేశాత్మక ఈ అంశం. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలి అంటాడు. నేటి యువతరంలో మంచి ఆలోచనలు ఉన్నా అవి ఆవిష్కరణల వరకు వెళ్ళట్లేదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుందాము, మనకు ఆస్తి ఉంది కదా అని తల్లిదండ్రులే నిరాశపరుస్తున్నారు. ఆ ఆలోచన మారాలి. పిల్లలకు ఆస్తులు కాదు, వారు పైకి ఎదగడంలో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేలా ధైర్యాన్ని ఇవ్వాలి తల్లిదండ్రులు. మీరు పైకి రావడానికి సరిపడా సాయం చేస్తా, మిగతాదంతా సమాజానికే ఖర్చు చేస్తానని నేను మా పిల్లలకు ముందే చెప్పేశాను అని బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం ఇటీవల భారతదేశం, ముఖ్యంగా స్వీయ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సందర్భంగా వారి జీవిత విశేషాలను స్వీయ వెల్లడి అంశాలుగా అందజేసిన మీదట పేపర్లకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఇవన్నీ కూడా ప్రముఖుల జీవిత విశేషాల నుంచి స్ఫూర్తి పొందేందుకు మాత్రమే. విన్నారుగా, ధన్యవాదాలు.